जय तेलुगुदेशम एनटीआर अमर है एनटीआर अमर है चंद्रबाबु नायडू गाరి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పూడి రామకృష్ణ బాబు గారి నాయకత్వం జై తెలుగుదేశం జై తెలుగుదేశం అందరికీ నమస్కారం। ఈరోజు ఎన్టీఆర్ వర్ధంతి చేసుకోవాలని అంటే ఎంతో మందికి ఇదొక గర్వకారణం। వీళ్ళు తెలుగు జాతికి మంచి ఇదే గర్వంకరంగా అతను నిర్వహించిన కొన్ని పథకాలు, ఆడవాళ్ళకి ఆస్తిలో వాటాలు, తల్లిదండ్రులతో పాటు కొడుకులతో పాటు సమానమైన హక్కులు అందించే మహానుభావుడు మన ఎన్టీ రామారావు గారు। అతను సాధించిన ప్రతి పథకాల గురించి కూడా తెలుగుదేశం పార్టీ నిర్మించి ఆ తెలుగుదేశం పార్టీని మన నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు 4 సార్లు ముఖ్యమంత్రులుగా పనిచేసి మన రాష్ట్రాన్ని, మన జిల్లాల్ని, మన మండలాల్ని అన్ని విధాలుగా ఆదుకొని ఒక తెలుగుదేశం పార్టీలో గవర్నమెంట్ పథకాలు ఏటొచ్చినా సరే ఈ పార్టీ బలంగా అందరికీ అందేలాగా ప్రజల కార్యకర్తలకి నాయుడు గారు, మన నారా లోకేష్ గారు, మన పవన్ కళ్యాణ్ గారు వీళ్ళ జిల్లాని, మన రాష్ట్రాన్ని అభివృద్ధి కార్యక్రమంలోకి నడిపించినందుకు మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా మనందరం గర్విస్తున్నాం। మరి ఈరోజు విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎన్టీ రామారావు అనేది అందరికీ తెలిసిన విషయమే। భౌతికంగా ఈరోజు మన వద్ద వారు లేకపోయినా మరి నేటి 30వ వర్ధంతిని మనం జరుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది। అయితే 30 సంవత్సరాల ముందు ఆ రోజు 1979, 80 మధ్యకాలంలో అప్పటి రాష్ట్ర పరిస్థితుల్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో కలిపి రాష్ట్ర పరిస్థితులను చూసి చెలించిపోయినటువంటి మహానుభావుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి, అయ్యా మా ఆంధ్రప్రదేశ్ని మీరు పట్టించుకోవట్లేదు, మా ఆంధ్రప్రదేశ్కి దేశంలో ఉన్నటువంటి హక్కుల ప్రకారంగా మాకు రావట్లేదు, మాకు ప్రాజెక్టులు కానీ ఏది రావట్లేదు అని అంటే, ఎవరు నువ్వు, నీకేమిటి సంబంధం, మొక్కానికి రంగు రాసుకునేవాడు నీకెందుకయ్యా రాజకీయాల్లో, నేను చూసుకుంటావులే నువ్వు వెళ్ళు అని చెప్పి ఆనాటి పాలకులు, కాంగ్రెస్ పాలకులు చెప్పినటువంటి వైనం ఉంది। అప్పుడు మన తెలుగు బిడ్డ మహానుభావుడు ఇది కరెక్ట్ కాదు, రాజకీయాల్లోకి మనం కూడా మన రాజ్యాధికారం మనం సాధించుకోవాలని వచ్చి ఇక్కడ ఉన్నటువంటి పెద్దల్ని మరి